ప్రాంతం యొక్క అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా నేనేమంటానంటే మరి విద్యాదానం మహాదానం. చాలాసార్లు మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను. డిగ్రీలో గమనించేది ఏంటంటే మరి అందరూ చాలామంది వెనుకబడిన జిల్లా అని అంటారు, కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు అనేక రంగాల్లో ముందున్నారు. ఆ ఒక్క అంశాన్ని మనం పక్కకు పెట్టి ఒకటి గమనించాలి ఏంటంటే మరి ఇది రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండడం, అదేవిధంగా మరి అన్ని జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉండడం, మన జిల్లాలో ఉండకపోవడం కూడా ఒక విధంగా గిరిజన బిడ్డలకు కావచ్చు, అదేవిధంగా మరి చాలా విశాలంగా ఉన్న పూర్వ జిల్లా కావచ్చు, చాలామందికి విద్య చేరట్లేదు. మరి అలాంటి సందర్భంలో ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినట్టయితే అందరికీ ఉపయోగపడుతుంది. మొన్న ఒక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఆదిలాబాద్లో పోయి చూస్తే 1000 మంది రాస్తున్నారు. మరి ఒక యూనివర్సిటీ ఇక్కడ వచ్చినట్టయితే మరి ఎందరో మంది విద్యార్థికులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 99లో జాబ్లోకి వచ్చాను. పిహెచ్డీ చేయడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. కానీ అదే మనం వేరే ప్రాంతాల్లో చూసినట్టయితే అక్కడ విశ్వవిద్యాలయాలకు అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా పిహెచ్డీలు అన్నది కామన్ అయిపోయింది. మరి నా ప్రాంతంలో కూడా మరి ప్రతి విద్యార్థికి విద్య చేరాలి అన్న ఒక ఆలోచన నాలో ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా దాని పట్ల ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి విషయం. ఇన్ని రోజుల తర్వాత దీని పట్ల ఒక ఆలోచన రావడం, మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవడం, అదేవిధంగా అందరు మేధావులు కూడా మీకు సపోర్ట్ చేయడం, ఈ ప్రాంతవాసులు కూడా సపోర్ట్ చేయడం, మరి రేపు పొద్దున మరి ఆదిలాబాద్ జిల్లా కేవలం అక్షరక్రమంలో ఉండడం కాదు, నిజంగా ముందుందని నిరూపించాలంటే మరి ఒక విశ్వవిద్యాలయం అవసరం. ముఖ్యంగా మనం చూసినట్టయితే బీఈడీ చేయడానికి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, పీజీలు చేయడానికి దూర ప్రాంతాల్లో వెళ్తున్నారు, ఇంజనీరింగ్ చేయడానికి దూర ప్రాంతాల్లో వెళ్తున్నారు. ఇది ప్రయాణపరంగా కూడా ఇబ్బందే, అదేవిధంగా మానిటరీగా కూడా ఇబ్బందే, అదే వేరే ప్రాంతాల్లో ఉండడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి విద్యాదానం మహాదానం అని ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పినట్టు ఎడ్యుకేట్ ద మాసెస్, మరి విద్య అందరికి అందించినట్టయితే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆలోచన ఏదైతుందో విశ్వవిద్యాలయ ఏర్పాటు, మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి కాంక్షించే మొదటి వ్యక్తిగా మీ అందరితో పాటు కూడా మరి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాంతం పట్ల శ్రద్ధ చూపడం, ఈ ప్రాంతానికి స్పెషల్గా ఫండ్స్ అలాట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుంది. కాబట్టి డెఫినెట్గా మీ అందరి ఆలోచనలు కూడా ప్రభుత్వానికి చేరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టయితే అందరితో పాటు నేను కూడా సంతోషిస్తానని చెప్తున్నాను. ప్రాంతవాసిగా ఇక్కడ విద్యావేత్తగా ఇక్కడి అక్షరాస్యత ఎలా ఉంది? మనం చూసినట్టయితే ఇక్కడ బహుభాష మల్టీలింగ్వల్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కొద్దిగా మనం అనుకున్నట్టు అంత తక్కువేం లేదు. కంపారిటివ్లో మనం తీసుకున్నట్టయితే వేరే జిల్లాల కంటే కొద్దిగా తక్కువ ఉంది. కానీ మనం చూసుకున్నట్టయితే ప్రతి పోటీ పరీక్షల్లో కావచ్చు లేదా ఎంట్రన్స్లో కావచ్చు ఇక్కడి ప్రాంతవాసులు విజయాలు సాధించిన మనం చూడొచ్చు, నిదర్శనం ఉంది. కాబట్టి అక్షరాస్యతకు దూరం కావడానికి కారణం ఏంటంటే మనకు ఏవైతే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండట్లేవో దానివల్లే దూరం అవుతున్నారు. ప్రాథమిక విద్య కావచ్చు, హై స్కూల్ విద్య కావచ్చు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు చాలా ఉంది. కానీ ఉన్నత విద్యకు సంబంధించి దూరం ఉండటం వల్ల కూడా రానున్న జనరేషన్కి అది గైడెన్స్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి కొద్దిగా అక్షరాస్యతతో వెనుకబడి ఉంటుంది. అంతకంటే ఎక్కువ చాలాసార్లు విద్యార్థులను అడుగుతూ ఉంటాం, మరి ఎందుకు మీరు విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పోతలేరంటే వాళ్ళు ఏమంటారు, సార్ దూరభారం ఒకటి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో గిరిజనులు అనేక రకాల సమూహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఒకవేళ ఇక్కడే ఏంటంటే లభ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, ఇప్పుడు డిగ్రీకి సంబంధించి ఏ పని ఉన్నా కూడా కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాలంటే వరంగల్కి వెళ్ళొచ్చేసరికి దాదాపు 2-3 వేల రూపాయలు అవుతున్నాయి. మరి అదే ఇక్కడే అవైలబుల్ ఉన్నట్టయితే, ఇక్కడే మనకు లభ్యత ఉన్నట్టయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి విద్యను అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే విద్య అందుతుందో సాధికారకత అన్నది కూడా సాధ్యమవుతుంది. అంటే ఎంపవర్మెంట్. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆదిలాబాద్లో కూడా మెయిల్ చైల్డే కాకుండా విమెన్ కూడా చదవడం ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మరి విమెన్ని దూరం పంపించడానికి ఆలోచించే వాళ్ళు కూడా ఎప్పుడైతే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో ఇక్కడ అందరూ కూడా చదవడానికి అవకాశం దొరుకుతుంది. తద్వారా మనం అనుకున్నట్టు ఈ ప్రాంత ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది.
ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై మీరు ఏమనుకుంటా ఉన్నారు? డెఫినెట్గా మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఏదైతే విశ్వవిద్యాలయ సాధన సమితి పనిచేయడం జరుగుతుందో దాని పట్ల ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఇదే అంశాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ముంగట, ఎందుకంటే వారు రైజింగ్ తెలంగాణ కోసం పనిచేస్తున్నారు 2047 వరకు. దాంట్లో భాగంగా మరి ఆదిలాబాద్ పట్ల కూడా వారికి సానుకూలమైన దృక్పథం ఉంది. సో వారు ఒక స్టెప్ ముందు తీసుకున్నట్టయితే, అదేవిధంగా గౌరవ భారత ప్రభుత్వానికి కానీ మనం నిర్ణయించినట్టయితే ఎంపీ గారి ద్వారా డెఫినెట్గా మనకు, నేను అనుకుంటున్నాను, 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకున్నట్టయితే డెఫినెట్గా విశ్వవిద్యాలయం ఇక్కడ వస్తుంది, మనందరి కోరిక తీరుతుంది.